హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చిట్టినాడు పెప్పర్ చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చిట్టినాడు పెప్పర్ చికెన్ని వైట్ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది. చికెన్ని శుభ్రంగా కడుక్కొని చికెన్ని గంటసేపు ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలి. అప్పుడైతేనే చికెన్ మెత్తగా ఉంటుంది. మనం ఇప్పుడు చేసుకునేది చిట్టినాడు మసాలా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పట్టా, లవంగాలు, యాలక్కాయలు, అనాస పువ్వు, జాపత్రి, బండ పువ్వు, సోంపు దోరగా వేగనివ్వాలి. మనం వేయించుకున్న మసాలాలని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ మీద బాండీలు పెట్టుకొని 2.5 గంటె నూనె వేసుకొని వేడైనాక పట్టా, లవంగాలు, యాలక్కాయలు, ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్యేంతవరకు వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 మీడియం సైజు టమోటాలు వేసుకొని మెత్తగా అయ్యేంతవరకు వేగనివ్వాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చిట్టినాడు మసాలా గెంటితో బాగా కలుపుకొని చికెన్ వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ముక్క మునిగే అంత నీళ్లు పోసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. చివరలో కొంచెం మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు ఉడికించాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చిట్టినాడు పెప్పర్ చికెన్ రెడీ.